నమస్కారం. ఈడున్న అందరికీ నమస్కారం. మనం అంటే అన్నకు బిడ్డలం. మనం అన్నను గెలిపించుకోవాలి. ఎందుకంటే మనకు దగ్గర పాటల మంచిగా అందుబాటులో ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మనం డబ్బున పోయి అన్నకు చెప్పుకోవచ్చు. ఏ కష్టం వచ్చినా ఎంత దుఃఖం ఉన్నా అన్నింటి పోతేనైతే మనల్ని ఓదార్స్తారు. మనం కాదన్నాడు. అందుకే మనకు అన్న కావాలి. ఇన్ని రోజుల కాంచి చంద్రగా మట్టిని మన శనిగిరానికి ఆ జ్ఞానం పెరిగిపోయింది. ఈ కాంచి అన్న మనకు అందుబాటులో ఉంటాడు. ఏది కావాలన్నా ఇంటికి పోయి అడగవచ్చు. మన గుర్తు ఈ పువ్వు గుర్తు, కమల గుర్తు. మా అమ్మ ఈ పువ్వు మీద ఒక శాస్త్రం చెప్పింది. మీరంతా ఓపికతో తినండి, నన్ను అయితే గొప్పదద్దు. అయితే అన్న శంకరుడు, వదిలే పార్వతి. మా అమ్మ చెప్పింది కథ. ఈ పువ్వు గుర్తు ఏందమ్మా అని అడిగిన. అడిగితే అమ్మ ఈ పువ్వు మనం చిన్నప్పటి కాంచి పుట్టింది, ఇప్పుడు పుట్టలేదు ఈ మధ్యన. ఈ పువ్వు గుర్తు అంటే శంకరుడు అన్న, పార్వతి వదిలే. ఒకప్పుడు పార్వతి అన్నదట కదా, మనం అందరి పిల్లలని ఇస్తాను శంకర, నాకొక్క కొడుకునో బిడ్డనో మంచిగా నేను సాదుకోవాలి అన్నదట. అంటే సరే అమ్మా, నీకు ఇష్టమైన కొడుకును నేను చూపిస్తా అని శంకరుడు పోయి తామర పువ్వులల్లా అందరినీ ఒక చెరువులా తామర పువ్వులు వేసి అందులో చిన్న చిన్న పిల్లలను ఉండబెట్టిండు అన్న. అప్పుడు పార్వతిని అన్నాడు కదా, నీకే కొడుకు అమ్మ పోయి ఎంత ఆడుకోవమ్మా అన్నాడట. అంటే ఒక కొడుకు దగ్గర పోయి నాకు ఈ కొడుకు కావాలన్నదట. అంటే అందరు సుఖ అమ్మ 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 అనుకుంటే దగ్గరికి వచ్చిందట. అంటే నీకు ఈ ఒక్క కొడుకునే దగ్గర తీసుకోవాలా, వీళ్ళంతా నా కొడుకునే అన్నదట. అప్పుడు మనం అంతా తామర పూల బండ పెట్టిన శంకరుడు మనకే దెబ్బ తాకకుండా, మనకే అపాయం రాకుండా మనల్ని కాపాడింది అన్న తామర పూల ఉన్నాడు. ఇప్పుడు మనం అంతా కలిసి తామర పూలు గెలిపియాలి. మనకందరికి దగ్గర అందుబాట్ల. మనం పైసలు చూడకుండ్రి, పైసలు ఇయ్యాలి కాకుండా రేపు సంపాదిస్తాం. కష్టం రెక్కలతో సంపాదించుకుంటే మంచిగా సంపాదించుకోవచ్చు, బతకచ్చు. మన ఊరికి ఒక జ్ఞానం అనేది లేకుండా ఏం కాబట్టి మనం ఎన్ని పనులంటే అన్ని పనులు చేసి అందరు కలిసి మనం అందరం కలిసి అన్ననైతే గెలిపించుకోవాలి. మీకు అందరూ